గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. వైద్యం ఆరోగ్యంలో ఈరోజు టాపిక్ పాలిఆర్థరైటిస్ అంటే ఏంటి, రావడానికి రీజన్స్ ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ వివరాలు మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ అంబిక గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు పాలిఆర్థరైటిస్ అంటే ఏంటి, రావడానికి రీజన్స్ ఏంటి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మనకి జాయింట్ పెయిన్స్లో చాలా రకాలుగా పెయిన్స్ కనిపించినప్పటికీ కూడా ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఏ పర్టికులర్ జాయింట్లో అయినా నొప్పి లేదా వాపు, ఆ కండిషన్ని మనం వైద్య పరిభాషలో ఆర్థరైటిస్ అని చెప్తాం. సో ఈ ఆర్థరైటిస్లో 100కు రకాలుగా పైగా మనకు ఆర్థరైటిస్ కండిషన్స్ కనిపిస్తుంటాయి. సో ఈ ఒక్క జాయింట్ కంటే మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ కండిషన్ని పాలిఆర్థరైటిస్ అంటారు. మన శరీరంలో పెద్ద కీళ్ళు, చిన్న కీళ్ళు. సో పెద్ద కీళ్ళల్లో వచ్చే చేంజెస్ ఏంటి, ఆ పెద్ద జాయింట్స్ అంటే ముఖ్యంగా మోకాలి జాయింట్, నీ జాయింట్ అని చెప్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ జాయింట్, హిప్ జాయింట్. సో ఇలా మనకి బిగ్ జాయింట్స్. అండ్ చిన్న చిన్న జాయింట్స్ ఏముంటాయి, చేతి వేళ్ళు, మణికట్టు, అండ్ అట్ ద సేమ్ టైం ఎల్బో జాయింట్. ఇవన్నీ కూడా మళ్ళీ మనకి చిన్న కీళ్ళ వాతంలోకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఈ పెద్ద కీళ్ళల్లో వచ్చే జాయింట్ డీజనరేటివ్ చేంజెసా, ఇన్ఫ్లమేటరీ చేంజెసా, దాన్ని బట్టి ఆ కండిషన్ మనకు కేటగిరైజ్ అవుతుంది. సో అందులో మనకు అది ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్ అంటే పెద్ద జాయింట్స్లలో వచ్చే ఎముక అరుగుదల మార్పులు. ఇది వయసుతో పాటు వచ్చే సహజమైన మార్పులు. కొంతమందికి ఏంటి, కొన్ని ఇన్ఫెక్టివ్ ఆరిజిన్ వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది, సో దానివల్ల మల్టిపుల్ జాయింట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది పాలీ జాయింట్. నెక్స్ట్ కీళ్ళ వాతపు లక్షణాలలో కూడా మనకి ఒక జాయింట్ కంటే నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతుంటాయి. లైక్ మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతూ మనకి రుమేటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఎస్ఎల్ఈస్ కానీ ఇలాంటి చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో వీ హ్యావ్ టు కేటగిరైజ్ దట్ వయసు పైబడే కొద్ది వచ్చే జాయింట్ డీజనరేటివ్ చేంజెస్ ఉన్నాయా, లేదంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి సంబంధించి అంటే రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు వస్తున్న ఆటో ఇమ్యూన్ కండిషన్ డిజీజెస్లో మనకి రుమేటైడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈస్, యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ ఇలాంటి చేంజెస్ ఉన్నాయా, లేదా ఇన్ఫెక్టివ్ ఆరిజిన్ ఉందా, పోస్ట్ వైరల్ ఫీవర్స్ వల్ల కూడా జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి. ఇందులో కూడా పాలీ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. లైక్ చికెన్ గున్యా కావచ్చు, వైరల్ ఫీవర్ తర్వాత జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ఇది కూడా కీళ్ళ వాతపు లక్షణాల్లాగా ఉంటాయి, కానీ అక్కడ ఆర్ఏ ఫ్యాక్టర్ అది నెగిటివ్గా ఉంటుంది. కాకపోతే సిఆర్పి లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి, ఏస్ఓ టైటర్ పాజిటివ్ ఉంటుంది, లేదా యాంటీ సిసిపి లెవెల్స్ పాజిటివ్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు క్రాస్ వెరిఫై ఈ జాయింట్ డీజనరేటివ్ చేంజెస్ ఉందా, ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఉన్నాయా అనేసి. అండ్ మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ కారణంగా మనకి చిన్న జాయింట్స్లలో లేదా కొన్ని రేర్ కండిషన్స్లో పెద్ద జాయింట్స్లలో కూడా చేంజెస్ కనిపిస్తుంటాయి. ఇది యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు హైపర్ యూరిసిమిక్ కండిషన్, గౌటీ ఆర్థరైటిస్ కండిషన్ అంటారు. సో ఇందులో క్లాసికల్గా చేతి బొట్టన వేలు, కాలి బొట్టన వేలిలో, అండ్ వెరీ రేర్ కండిషన్స్ ఎల్బో జాయింట్, షోల్డర్ జాయింట్లలో లేదా మోకాలి, యాంకల్ జాయింట్స్లలో ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అవుతుంటాయి. సో ఇక్కడ డిఫరెన్సియేషన్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే పర్టికులర్ పర్సన్ పర్టికులర్ జాయింట్లో నొప్పి వస్తుంది, లేదా ఆ నొప్పి వల్ల వాళ్ళు చేసే పనులు ఇబ్బంది పడుతున్నారు, అంటే భుజం ఎముక ఉంది, భుజం పైకెత్తలేకపోతున్నారు, వెనక్కి తిప్పలేకపోతున్నారు. సో ఆ మూమెంట్ దేనివల్ల, మూమెంట్ ఎందుకు రెస్ట్రిక్ట్ అయింది, దాని పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటి, ఆ పెయిన్ గనక పర్సిస్టింగ్గా ఒక మోర్ దెన్ 6 weeks పర్సిస్టింగ్గా ఉంది అన్నప్పుడు డెఫినెట్గా అక్కడ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంటుంది. ఇనీషియల్గా ఎక్స్రేతో వెళ్ళాల్సి ఉంటుంది, తర్వాత బ్లడ్ ఎవాల్యుయేషన్. రైట్ అండి. ఈ గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, గుర్తించడం ఎలా అంటారు, సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయి అంటారా ముందే? ఎస్ అండి, గౌటీ ఆర్థరైటిస్లో అక్యూట్ పెయిన్స్ కనిపిస్తుంటాయి. అండ్ మనకి ఇంతవరకు మనకి ఏంటంటే డీజనరేషన్, ఆటో ఇమ్యూన్ కండిషన్ లేదా పోస్ట్ ట్రామాటిక్ అంటే కింద పడడం వల్ల కూడా జాయింట్ ఎఫెక్షన్స్ వస్తుంటాయి. అంటే మేజర్ ఫ్రాక్చర్స్ అవ్వకపోయినా జాయింట్ చుట్టూ ఉన్న కణజాలం దెబ్బతింటూ ఉంటుంది. ఈ గౌటీలో ఏంటి, మన శరీరంలో ఎక్స్క్రీటరీ సిస్టమ్ ద్వారా అంటే కిడ్నీల ద్వారా బయటికి పంపించేయాల్సిన మలిన పదార్థాలు పంపించేసి మనకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్న ఎలిమెంట్స్ బాడీలో పెట్టుకోవడమే మన కిడ్నీ యొక్క ఫంక్షనింగ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్ యొక్క ఫంక్షనింగ్. కానీ ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ బయటికి పంపించే ప్రక్రియ దెబ్బతిన్నా,
లేదంటే వాళ్ళు తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నా, ప్యూరిన్స్ ఎక్కువ ఉన్నా కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు వాటర్ కంటెంట్ తక్కువ తీసుకున్నా కానీ ఈ కండిషన్ అనేది మనకి గౌటీ ఆర్థరైటిస్ కండిషన్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక రకంగా రిచ్ మెన్స్ డిజీజ్ అని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఎక్కువ ప్రోటీన్ కన్జంప్షన్, ఆల్కహాల్ అడిక్షన్ లేదా స్మోకింగ్ ఎక్కువ ఉన్నా ఈ పెయిన్స్ ఇమీడియట్గా బయటపడతాయి. ఈ డైట్లో ఒకవేళ వాళ్ళ బాడీ తత్వంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ కనుక హెచ్చు తగ్గులు ఏర్పడుతున్నాయంటే వీళ్ళు కంప్లీట్గా ప్రోటీన్స్ అనేవి కంప్లీట్గా తగ్గించుకోవాలి, ఐదర్ హ్యాబిట్స్ లేదా ప్రోటీన్స్. అండ్ ఇది బ్యాలెన్స్ చేసుకొని వాటర్ బాగా రీప్లేస్ చేస్తుంటేనే, మెడికేషన్ తీసుకుంటేనే ఆ కండిషన్ రికవరీ అవుతుంది. అండ్ ఈ బాడీ టెండెన్సీ ఉంటుంది కదా, ఇది హెరిడిటరీ పరంగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువ మిడిల్ ఏజ్ గ్రూప్ ఎక్కువ కేసెస్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫ్యామిలీ హిస్టరీలో ఎక్కువ రన్ అవుతుంది. వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఇచ్చే ఎలాంటి డైట్ దాని ప్రకారంగా ఎక్సెస్గా ఏదైనా కానీ బాడీ యాక్సెప్ట్ చేయదు. సో ఇది ఎక్సెసివ్గా ప్రోటీన్స్ తీసుకోవడం ఇది కూడా బాడీకి ఒక డిఫెక్టే అవుతుంది. సో ఈ జాయింట్ పెయిన్స్ క్లాసికల్గా చేతి బొటన వేలు, కాలి బొటన వేలు ఎందుకు అక్కడే కనిపిస్తుంటాయి? మనకు రక్త సరఫరాలో బ్లడ్లో మనకి ఏంటంటే ఈ బొటన వేలు, కాలి బొటన వేలు అనేది డిస్టల్ పార్ట్స్ అనమాట, పెరిఫెరల్ పార్ట్స్. సో ఈ ఫోర్స్లో బ్లడ్ సర్క్యులేషన్లో బ్లడ్లో మనకు మిక్స్ అయిపోయిన ఈ యూరిక్ యాసిడ్ ఆమ్లం అనేది ఒక దగ్గర డిపాజిట్ అయిపోతుంది. ఆ డిపాజిట్ అవ్వడానికి ఈ పెరిఫెరల్ పార్ట్స్లోనే మనకు ఎక్కువ ఇది స్టాగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. జాయింట్ చుట్టూరా ఉన్న కణజాలనం, సైనోవియల్ ఫ్లూయిడ్ అండ్ సైనోవియల్ షీత్ అనేది క్రానిక్ ఇన్ఫ్లమేషన్లోకి వెళ్ళిపోయి అది జాయింట్ని చాలా బాగీ స్వెల్లింగ్ అంటే అక్యూట్ పెయిన్ ఇచ్చేస్తూ ఉంటుంది. వెరీ రేర్ కండిషన్స్, కొంతమందికి యూరిక్ యాసిడ్ లెవెల్స్ 8-9 ఉన్నా కానీ ఒక్కొక్కసారి సిమ్టమ్స్ కనిపించదు. వాళ్ళు ఏదో యాక్సిడెంటల్గా బ్లడ్ రిపోర్ట్స్లో మాత్రమే మనకు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందని తెలుస్తుంది. కానీ మోర్ దెన్ 90% కేసెస్లో అక్యూట్ పెయిన్ ఉంటుంది. ఆ జాయింట్ మూమెంట్ కదలపలేకపోతుంటారు. ఈవెన్ టచ్ చేసిన ఒక వేడిగా వాపు ఎక్కువ ఉండి టోఫై చేంజెస్ అంటారు. గౌటీ ఆర్థరైటిస్ విత్ టోఫై అంటే ఆ జాయింట్ కణజాలనం వాపులోకి వెళ్ళిపోయి క్రానిక్ ఇన్ఫ్లమేషన్లోకి వెళ్ళిపోయి యూరిక్ యాసిడ్ స్ఫటికాలు అనేవి అక్కడ జాయింట్ దగ్గర ఏర్పరచుకొని పెయిన్ ఇచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ పెయిన్ అనేది అక్యూట్గా ఉంటుంది. అండ్ ఈవెన్ నైట్ టైం అగ్రివేషన్ ఎక్కువ ఉంటుంది. కొద్ది రోజులు వాళ్ళు స్ట్రిక్ట్గా డైట్ చేసి తర్వాత ఎప్పుడో ఈ నాన్ వెజ్, ఆల్కహాల్, స్మోకింగ్ వాళ్ళ లైఫ్ స్టైల్లో యాడ్ అయింది అనుకోండి, ఇమీడియట్గా మళ్ళీ పెయిన్ పెరుగుతుంది. అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ద డైట్ అండ్ వరి లైఫ్ స్టైల్ అండ్ పెయిన్ అక్యూట్ ఎగ్జాసర్బేషన్స్ చూపిస్తూ ఉంటుంది. రైట్ అండి. ఈ పాలీకి గౌట్కి డిఫరెన్స్ ఏంటంటారు? ఏది ప్రమాదకరం అంటారు? సో ఈ జాయింట్ పెయిన్స్లో మనకు ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్ని తీసుకున్నాం. ప్రతి మనిషికి కూడా ఒక సర్టన్ ఏజ్లో డీజనరేటివ్ చేంజెస్ సహజంగా జరుగుతుంటాయి. సో అది ఏ ఏజ్లో, కొంతమందికి అర్లీగా స్టార్ట్ అయిందా, లేట్గా స్టార్ట్ అయిందా, 45 years దాటినప్పటి నుంచి డీజనరేషన్ మొదలవుతుంది. ఇది పెద్ద కీళ్ళల్లో వస్తుంది. సో ఈ పెద్ద కీళ్ళల్లో ఫస్ట్ ఒక జాయింట్తో మొదలుకొని తర్వాత గ్రాడ్యువల్గా మనం అటువైపు జాయింట్ మీద అంటే రైట్ సైడ్ నీ తీసుకున్నాం, అటువైపు బరువు మోపలేం కాబట్టి ఐదర్ సైడ్ ఆఫ్ ద జాయింట్ మీద కంప్లీట్ బాడీ 70% ఆఫ్ ద వెయిట్ పడుతుంది కాబట్టి అక్కడ డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ కాల్షియం డెఫిషియన్సీ, D3 డెఫిషియన్సీ, వాళ్ళ వయసు పైబడే కొద్దీ ఇప్పుడు స్త్రీలే ఉన్నారు, లైక్ మెనోపాజ్ దశలో వీళ్ళకి కాల్షియం పీరియడ్స్ ఆగిపోతాయి. సో ఆ టైంలో వీళ్ళ కాల్షియం అండ్ D3 అబ్జార్ప్షన్ మెటబాలిజం వాళ్ళ బాడీలో తగ్గిపోతుంది. సో డెఫినెట్గా జాయింట్ చేంజెస్ అనేవి వెయిట్ పెరిగిపోతుంటారు, జాయింట్ డీజనరేషన్ చేంజెస్ స్టార్ట్ అవుతుంటాయి. సో దిస్ ఈజ్ వన్ కైండ్. ఇక్కడ పెయిన్స్ కూడా ఏంటంటే ఇనీషియల్ స్టేజ్ వైజ్ అరిగిపోతూ ఉంటుంది. లైక్ ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళు మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువ ఉండడం, 10 అడుగులు వేస్తే కానీ జాయింట్ ఫ్రీ అవ్వలేకపోవడం, అండ్ సెకండ్ స్టేజెస్లో లైక్ మెట్లు ఎక్కలేకపోవడం, దిగలేకపోవడం, కింద కూర్చోలేకపోవడం, లేదా జర్నీస్ చేసిన వాపు రావడం. ఇదేంటి ఇది దిస్ ఈజ్ అ ఫిజికల్ అండ్ ప్యాథలాజికల్ చేంజెస్. బట్ గౌటీ ఈజ్ అందరికీ వచ్చే కండిషన్ కాదు. వాళ్ళ జన్యుపరమైన కారణాలు అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్లో వచ్చే చేంజెస్ ఇవన్నీ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గౌటీలో ఏమవుతుంది, కంప్లీట్గా బ్లడ్లో మనకు ఎక్కువగా విడుదలవుతున్న యూరిక్ యాసిడ్, హైపర్ యూరిసమిక్ కండిషన్ అనేది బ్లడ్లో మిక్సప్ అయిపోతుంది. అండ్ ప్రతి ఒక్క జాయింట్ దగ్గర కూడా ఈ సైనోవియల్ షీత్ మీద దీని యాక్షన్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఇనీషియల్గా 1 లేదా 2 జాయింట్స్తో స్టార్ట్ అవుతుంది, సర్క్యులేషన్లో అది వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది క్రానికల్గా ఇబ్బంది పెడుతుంది. దీన్ని ఏంటంటే ఇది అందరికీ రాదు, వెరీ రేర్ కండిషన్. ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళ హ్యాబిట్స్లో ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.
అదే రుమెటెడ్ ఆర్థరైటిస్ కూడా చాలా చిన్న ఏజ్ గ్రూప్లో 20-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వస్తుంది. ఇది కూడా అంటే కామన్లీ వచ్చే డిజీజెస్ కావు ఇవి. కామన్గా ప్రతి మనిషి సఫర్ అవ్వాల్సింది డీజనరేటివ్ జాయింట్ డిజీజ్. లేదు స్పాండిలోసిస్ ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ వల్లనో లేదా వయసు పైబడే కొద్దో ఎముక ఆస్టియోపోరోటిక్ చేంజెస్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ రుమెటెడ్ ఆర్థరైటిస్ కూడా ఇది ఎఫెక్ట్ అయ్యే కండిషన్ కాదు. వాళ్ళ జన్యుపరమైన కారణాలు, వాళ్ళ జీన్స్లో ఆ డెఫిషియన్సీస్ కానీ ఆ వచ్చే తత్వం కానీ ఉన్నట్టయితేనే వస్తుంది. ఈ రుమెటాయిడ్లో ఏంటి, గౌటీలో సింగిల్ జాయింట్ ఎఫెక్షన్ ముందుగా కనిపిస్తూ తర్వాత మల్టిపుల్ జాయింట్స్లోకి వెళ్తుంది. లేదా ఒక్కొక్కరికి ఓన్లీ బొట్టన వేలు, మోకాలు లేదా కాలి బొట్టన వేలిలో ఉంటుంది. కానీ రుమెటెడ్ ఆర్థరైటిస్లో అలా కాదు. శరీరంలో ఉన్న ఇరువైపులా ఉన్న జాయింట్స్లలో ఒకే రకమైన నొప్పి, ఒకే రకమైన వాపు. క్లాసికల్ పిక్చర్. అంటే ఇందులో కూడా ఏంటి, మనకి రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. అందులోనేమో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి అధికంగా ఉత్పత్తి అవుతున్నాయి. బట్ రుమెటాయిడ్లో ఏమవుతుంది, ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంటుంది, కీళ్ళ వాతం అని చెప్తారు. కొంతమందికి డెలివరీ తర్వాత పెయిన్ స్టార్ట్ అవుతుంటాయి, కొంతమందికి సడన్గా ఫీవర్తో నొప్పులు మొదలవుతుంటాయి, మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండడం. ఈవెన్ ఈ 5 ఫింగర్స్ అంటే అన్ని ఫింగర్స్లో కూడా చిన్న చిన్న జాయింట్స్ నుంచి కూడా నొప్పులు మొదలుకొని వాపు వచ్చేసేసి జ్వరంతో కూడుకున్న నొప్పులు ఉంటూ ఈవెన్ ఫుడ్ కూడా కలుపుకోనికే రానంత విధంగా జాయింట్స్ అనేవి స్టిఫ్నెస్లోకి తీసుకెళ్తాయి. సో ఇది కంప్లీట్గా రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిని బాడీ మీద దాడి చేయడం వల్ల వచ్చే కండిషన్నే రుమెటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఎస్ఎల్ఈ అంటే సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ కానీ, యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ కానీ చెప్తాం. సో ఇవన్నీ కూడా చాలా రేర్ డిజీజెస్. వన్స్ వచ్చాయి అని అంటే ఆటోఇమ్యూన్ కండిషన్ కాబట్టి అంత తొందరగా వెళ్ళిపోదు, రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి. అండ్ మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయిపోయి చేతులు వంకర్లు పోవడం, ఆ కీళ్ళ యొక్క అమరికలు కోల్పోయి వంకర్లు తిరిగిపోయి బొడిపల్ మాదిరి వచ్చేయడం, ఇవన్నీ కూడా మనం ఈ రుమెటాయిడ్లో. ఎస్ఎల్ఈ ఇంకా కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎస్ఎల్ఈలో జాయింట్ పెయిన్స్ ఉన్నప్పటికీ కూడా స్కిన్ పైన బటర్ఫ్లై పిగ్మెంటేషన్ వస్తుంది. కొంచెం సూర్యకిరణాలకి ఎక్స్పోజ్ అవుతున్నా, బయట సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతున్నా ఈ బటర్ఫ్లై పిగ్మెంటేషన్ కాస్త పింకిష్ రోజీ హ్యూ చేంజెస్లో కనిపిస్తుంది. కంప్లీట్ హెయిర్ ఫాల్ ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్లో కిడ్నీ కానీ లివర్ ఎఫెక్షన్స్ కానీ ఎక్కువ క్రానికల్గా ఈ కండిషన్ తీసుకెళ్తుంది. సో రుమెటాయిడ్ ఒక స్టేజ్ వరకు ఇబ్బంది పెడితే ఎస్ఎల్ఈ కండిషన్ ఇంకా క్రానికల్గా ఇబ్బంది పెడుతుంది. అండ్ గౌటీ ఆర్థరైటిస్లో కండిషన్ లిమిటైజ్ అయినప్పటికీ కూడా కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఏ డిజీజ్కి ఆ డిజీజ్ క్రానిసిటీ అండ్ కాంప్లికేషన్స్ అనేవి దానికి పొంచే ఉంటాయి. కానీ డిజీజ్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని ప్రాపర్గా మెడికేషన్ తీసుకున్నప్పుడు అది కంట్రోల్లో ఉంటుందని చెప్పచ్చు. కాల్ తీసుకుందామండి. నిజామాబాద్ నుండి పరశురామ్ గారు, నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం మాకు కొద్దిగా ఈ కాళ్ళు ఉంటాయి కదా, మొక్కలు అక్కడ పిక్కలు ఉంటాయి కదా మేడం, అది కొద్దిగా అవి వెళ్తుంది. మళ్ళీ ఇంకా బ్యాక్ పెయిన్ కూడా బాగుంది మేడం. ఓకే, ఎంతకాలం నుంచి ఉందండి? ఈ మధ్యనే మేడం. ఏజ్ ఎంత ఇప్పుడు? ఏజ్ 21 మేడం. 21. అవును మేడం. ఓకే, ఈ మధ్య కాలంలో బ్యాక్ పెయిన్ వస్తుంది, పిక్కల దగ్గర నొప్పి వస్తుంది. అవును మేడం. ఓకే, యూరినరీ ప్రాబ్లం ఏమైనా ఉందా మేడం? యూరిన్ ప్రాబ్లం ఏమైనా ఉందా అండి? లేదు మేడం, ఫ్రెష్ మేడం. ఓకే ఫైన్. ఈ మధ్య కాలంలో అంటే కింద పడడం కానీ ఏమన్నా సడన్గా వెయిట్ ఎత్తడం కానీ అట్లా ఏమైనా జరిగిందా? ఓకే ఫైన్. సో ఇక్కడ బ్యాక్ పెయిన్ ఏజ్ 21 ఇయర్సే, అంటే హిస్టరీ ఆఫ్ స్ప్రెయిన్, హిస్టరీ ఆఫ్ ఫాల్ ఏదైనా ఉందా చూసుకోండి. సడన్ వెయిట్ లిఫ్టింగ్ చేయడం. ఇప్పుడు ఇది బ్యాక్ పెయిన్ అండ్ అకంపెనీయింగ్ విత్ కాఫ్ మజిల్లో మజిల్ క్యాచ్ వస్తుందా, లేదంటే తిమ్మిరి లాగా స్పర్శ తగ్గుతున్నట్టుందా చూడాల్సి ఉంటుంది. సో కొంచెం బ్యాక్ ఎక్సర్సైజెస్ చెయ్యండి. రాడికులోపతి అంటే పెయిన్, బ్యాక్ పెయిన్ ఏమన్నా రేడియేట్ అవుతుందంటే డెఫినెట్గా అక్కడ డిస్క్ ఇష్యూ ఏదన్నా ఉండాలి. లేదు స్ప్రెయిన్ వల్ల మజిల్ క్యాచ్ అవుతుందా, అది ఎక్సర్సైజ్ ద్వారా తగ్గిపోతుంది. కొంచెం బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేసుకోండి. స్టిల్ పెయిన్ పర్సిస్టింగ్గా ఉంటే ఒకసారి నియర్ బై బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. దాన్ని బట్టి అక్యూట్ కాంబినేషన్ మెడిసిన్ కంటిన్యూ చేసుకుంటే కంట్రోల్ అవుతుంది. నమస్తే అండి.
నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, చెప్పండి సాంబయ్య గారు. బండి మనిషి ముందు పడ్డానమ్మా. ఓకే. చిన్నగా పోతున్న బండి పడ్డాను, కొద్దిగా నడుములో కొద్దిగా నొప్పిగా ఉండి కాలు జరం పక్క నడమాల కాలు వాపుతుంది. ఓకే. బండి మీద కింద కొద్దిగా పుండాలు వస్తుంది, నింపు వస్తుంది పక్క. ఓకే, ఎంతకాలం అయిందండి కింద పడి? దాదాపు ఒక 7 నెలలు ఏమవుతుందండి. కొద్దిగా సాయంత్రం కళ్ళు తిరుగుతున్నాయి బాగా బండి మీద పోతుంటే. ఓకే, మరి ఇమీడియట్ ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ ఏమన్నా తీయించిండ్రా? నేను చూపించాను, దానికి ఏదైనా బిల్లలు వాడుతున్నారు, హాస్పిటల్లో పోతే బిల్లలు వాడుతున్నారు. అవి చేసుకున్నప్పుడే పని చేస్తున్న తర్వాత పని చేయట్లేదండి. ఓకే అండి, ప్రజెంట్ ఇప్పుడు కొంచెం కళ్ళు తిరిగినట్టు తూలినట్టు అనిపించడం అండ్ పెయిన్ రేడియేట్ అవుతుంది, వాపు కూడా వస్తుంది. సో మేజర్గా ఏమవుతుందంటే మనకు అరుగుదల మార్పుల వల్ల కాకపోయినా హిస్టరీ ఆఫ్ ఫాల్ లేదా పోస్ట్ ట్రామాటిక్ అంటాము. కింద పడ్డప్పుడు మేజర్ ఇన్సిడెంట్స్ ఏం జరగకపోయినా ఎముక చుట్టూ ఉన్న అలైన్మెంట్, డిస్క్ కానీ కండరాలు కానీ నరాలు కానీ ఏదన్నా కంప్రెస్ అవ్వడం వల్ల కానీ బల్జ్ కానీ హర్నియేషన్ కానీ జరిగినప్పుడు మల్టిపుల్ జాయింట్స్లో అంటే వెన్నుపూసకు సంబంధించి సర్వైకల్ ఏరియా అండ్ లుంబార్ ఏరియా రెండింట్లో కూడా మీకు చిన్న చిన్న డిస్క్ బల్జెస్, స్లిప్ డిస్క్ సిచ్యుయేషన్స్ ఏర్పడి ఉండాలి. దానివల్ల నరం పైన ఒత్తిడి పడుతుంది. ఈ నరం కంప్రెషన్లోకి వెళ్ళడం వల్ల మీకు సర్వైకల్ ఏరియా గిడ్డినెస్ లేదా వర్టైగో అంటారు. ఈ వర్టైగో సెన్సేషన్ వస్తుంది. అంటే లోవర్ ఎక్స్ట్రిమిటీ అంటే కాళ్ళల్లో కూడా వాపు వస్తుంది. సో ఒకసారి మీరు ఎంఆర్ఐ అనేది కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఏ లెవెల్స్లో మనకు మల్టిపుల్ డిస్క్ లెవెల్స్లో ఏమేం చేంజెస్ ఉన్నాయి, దాన్ని బట్టి కొంచెం స్ట్రెంథనింగ్ కాంబినేషన్ ఇవ్వచ్చు. అండ్ ప్రజెంట్ కొద్ది రోజుల వరకు అంటే తూలినట్టు అనిపించడం ఏదైతే సెన్సేషన్ ఉందో మీరు సెల్ఫ్గా డ్రైవ్ చేయడం అనేది అంత సేఫ్ కాదు. కొద్దిగా మెడిసిన్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. ఒకసారి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. మీ కండిషన్ని బట్టి ప్రాబ్లం ఎంతవరకు మనం మేనేజ్ చేయగలమో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. రైట్ అండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్కారం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. హైదరాబాద్ శ్రీనివాస్. యా చెప్పండి సార్. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి మేడం. ఓకే, ఏజ్ ఎంత అండి ఇప్పుడు? 45 అండి. 45. ఓకే, 2 మోకాళ్ళల్లో ప్రాబ్లం ఉందా అండి? ఒకటే జాయింట్లో పెయిన్ ఉందా? జాయింట్ పెయిన్స్ ఉన్నాయి మేడం, నడుస్తుంటే మొత్తం దిగుతుంటే. ఓకే, ఇంకా ఏమవుతుందండి? ఇక ఇక్కడ బ్యాంక్ పెయిన్ కూడా అదవుతుందండి. ఓకే, తిమ్మిరి ఏమైనా వస్తుందా అండి? ఫస్ట్ రైట్ లా ఇప్పుడు చెప్పులు వేసుకొని నడుస్తుంటే అనేది లోపల కాళ్ళు లోపల కరెక్ట్ కొద్దిగానే ఉంటుంది. ఓకే, ఎంతకాలం నుంచి ఇలా అవుతుంది? 2 years కానీ. 2 years నుంచి. ఓకే, షుగర్ బీపీ ఏమైనా ఉందా అండి? అన్ని కరెక్ట్ నార్మల్. మెడిసిన్ వాడుతున్నారా? మెడిసిన్ వాడకుండా నార్మల్ ఉందా? మెడిసిన్ వాడుతున్నాం. బీపీ షుగర్కి వాడుతున్నారు? బీపీ షుగర్. ఓకే ఫైన్. షుగర్ ఎన్నాళ్ళు అవుతుంది మీకు వచ్చి? చాలా రోజులు అవుతుంది మేడం. ఏం లేదు, అంత టెస్ట్ చేపిస్తున్నా నార్మల్. ఓకే ఫైన్ అండి. సో ఇప్పుడు జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, డీజనరేటివ్ చేంజెస్ అండ్ కాళ్ళల్లో కొంచెం స్పర్శ తగ్గినట్టుగా అనిపించడం, మీరు అంటే ఫుట్ రెస్ట్ వేస్తున్నప్పుడు వదిలిపోయినట్టు అనిపించడం. సో సర్క్యులేషన్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. దానికోసం కూడా మనకు మెడికేషన్ ఉంటుంది. అండ్ మీరు మెడికేషన్ వాడుతున్నారు, షుగర్ బీపీ కంట్రోల్ ఉంది, దట్స్ వెల్ అండ్ గుడ్. కాకపోతే డయాబెటిక్ పేషెంట్స్లో ఒకటి ఈ పెరిఫెరల్ న్యూరోపతి సెన్సేషన్ అనేది కామన్గా చూస్తుంటాం మీరు చెప్పిన లక్షణాన్ని బట్టి. డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్న ఒక సర్టన్ స్టేజ్లో పెరిఫెరల్ న్యూరోపతి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ డీజనరేటివ్ చేంజెస్. సో మనకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ది బెస్ట్ కాన్స్టిట్యూషనల్ డ్రగ్స్ ఉంటాయి. మీ కండిషన్ని బట్టి ఏ ప్రాబ్లమ్కి దానికి కాంబినేషన్ ఏమి ఇవ్వాలి దాన్ని బట్టి మనం కొద్ది రోజుల వరకు కంటిన్యూ చేసుకుంటే మీ ప్రాబ్లమ్స్ కొద్ది వరకు రిలీఫ్ వస్తాయండి. దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సంప్రదించండి. రైట్ అండి, కాల్ తీసుకుందాం. కామారెడ్డి నుండి రమాదేవి గారు, నమస్తే అండి. మేడం మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. రమాదేవి గారు. అవునండి. యా చెప్పండి అమ్మా. మేడం మా సార్కి గౌటి ప్రాబ్లం 6 months బ్యాక్ వచ్చిందండి. ఓకే అమ్మా. అది కాళ్ళు వాపు వస్తుంది, నడవరాట్లేదు. ఓకే. తనకి ఐబిఎస్ ఉంది, వేరే మెడిసిన్ ఏది వేసుకున్నా పడట్లేదు. ఓకే.
తనకి ఏం ఉంటుందంటారు? ఓకే. అంటే కాలు పాదం దగ్గర ఉందా, బొటన వేలి దగ్గర నుంచి వాపు వచ్చిందమ్మా? బొటన వేలు దగ్గర నుంచే వాపు వచ్చిందండి. ఓకే. ఒకటే కాల్లో ఉందా, 2 కాళ్ళల్లో ఉన్నాయా? ఒకటే కాలండి. ఓకే. వెయిట్ ఎంత ఉంటారమ్మా? 70. 70. ఓకే. వేరే మెడిసిన్స్ పడట్లేదు, హోమియోపతి ఎప్పుడు యూజ్ చేయలేదమ్మా? చేయలేదండి. ఓకే. సో అక్యూట్ పెయిన్ వస్తుంది, ఒక్కొక్కసారి కొద్దిగా హై ఎండ్ పెయిన్ కిల్లర్స్ ఏమన్నా వేసినప్పటికీ కూడా రిలీఫ్ రాదు. రిలీఫ్ రాకుండా వాపు అలానే ఉంటుంది, నొప్పి కూడా అలానే ఉంటుందమ్మా. ఈ అక్యూట్ పెయిన్లోంచి ముందు తనకి డైట్లో కూడా మీరు హోమియోపతి మెడికేషన్ మనకు ఏంటంటే కాన్స్టిట్యూషనల్ డ్రగ్స్ ఇచ్చినట్టయితే మీకు అక్యూట్ మేనేజ్మెంట్ కూడా రిలీఫ్ ఇస్తుంది. బట్ ప్రజెంట్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ స్వెల్లింగ్ని బట్టి మనం కాంబినేషన్ ఇస్తాము. అండ్ డైట్ కూడా మీన్ వైల్ వాటర్ బాగా ఇవ్వండి. అండ్ అలాగే కూర్చుంటే అలాగే కూర్చోవడం, పడుకున్నప్పుడు కూడా పిక్కల దగ్గర కొంచెం దిండు లాంటిది కొంచెం హైట్గా పెట్టడం బెటర్ అండి. అండ్ కూర్చున్నప్పుడు కూడా కాలు కిందకి హ్యాంగ్ అవ్వకుండా కొద్దిగా హైట్గా పెట్టించండి. అండ్ అట్ ద సేమ్ టైం కందిపప్పు అండ్ నాన్ వెజ్ ఇలాంటి డైట్స్, ఆల్కహాల్ ఏమైనా అడిక్షన్ ఉంటే ఇవన్నీ కూడా కంప్లీట్గా కొద్ది రోజులు అవాయిడ్ చేయండి. వాటర్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ ఇవ్వండి, సలాడ్స్ ఇవి ఎక్కువ ఉండాలి. సో మెడికేషన్ కూడా కంటిన్యూ చేయండి, మంచి రిలీఫ్ వస్తుంది. కొద్దిగా కోర్స్ లాగా వాడితే కంప్లీట్గా కూడా రికవరీ అవుతుంది. ఒకసారి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సంప్రదించండి. రైట్ అండి. ఈ గౌటికి ఓవర్ వెయిట్ కూడా రీజన్ అంటారా? వై? బికాజ్ ఇది పెరిఫెరల్ పార్ట్స్ దగ్గర ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫూట్ దగ్గర కనుక మోకాలి దగ్గర, యాంకిల్ దగ్గర కనుక డిపాజిషన్స్ వస్తున్నాయి అనుకోండి, మన బాడీ వెయిట్ ఆల్రెడీ బాగీ స్వెల్లింగ్స్ వచ్చేస్తాయి అక్కడ. టోఫై చేంజెస్ అంటాం. అంటే ఉన్న జాయింట్ కంటే కూడా మోర్ దెన్ 4 to 6 రెట్స్ సైజ్ ఆఫ్ ద జాయింట్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది. సో మన బాడీ వెయిట్ ఏ జాయింట్ పెయిన్లో అయినా మన బాడీ వెయిట్ ఆ జాయింట్ మీద ప్రెషర్ పడకూడదు. పడుతుంటే ఆల్రెడీ అక్కడ మనకి సప్రెస్ అయినా కానీ, కంప్రెషన్లో ఉన్న నర్వ్స్ కానీ, లిగమెంట్స్ కానీ, ఈ రక్త సరఫరా ఇదంతా కూడా ఆడడానికి వీలుగా ఉండదు. ఆల్రెడీ ద స్పేస్ అండ్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్లో వాటర్ కలెక్షన్ అదంతా స్వెల్లింగ్, ఇన్ఫ్లమేటరీ సైన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా బరువు పడనివ్వదు, వాళ్ళకు మూమెంట్ కూడా ప్రాపర్గా రాదు. సో ఏ జాయింట్ పెయిన్ అయినప్పటికీ కూడా మన వెయిట్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మోకాలు నొప్పుల కండిషన్ ఉంది, పేషెంట్ సర్టెన్ ఏజ్లో వెయిట్ పెరుగుతుంటారు, మోకాలు నొప్పుల వల్ల ఇంకా వాకింగ్ చేయలేకపోతుంటారు. సో మరి అలాంటి సిచ్యుయేషన్లో అడిషనల్ వెయిట్ పెరుగుతూ ఉంటే ఆబ్వియస్లీ ఆ 70% బరువు మన బాడీ మొత్తం బరువు కూడా ఆ జాయింట్ మీద పడుతుంది కాబట్టి రిపేర్ సిస్టమ్కి ప్రాపర్గా రిపేర్ అవ్వదు. సో ఎట్ దిస్ స్టేజ్ వాళ్ళ బాడీకి ఏది బ్యాలెన్స్ అయ్యే ఫుడ్ ఉంది, ఏది మనకి అడ్వర్స్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది, అది కొంచెం ఆర్గనైజ్ చేసుకొని తీసుకోగలిగితే మనం తీసుకుంటున్న మెడికేషన్తో పాటు ఈ మేనేజ్మెంట్ థెరపీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాం. సో గౌటీలో స్ట్రిక్ట్గా నాన్ వెజ్ అండ్ ప్రోటీన్స్ ఇవన్నీ అవాయిడ్ చేయమంటాం. రుమేటైడ్ ఆర్థరైటిస్ కండిషన్లో కొద్దిగా లైక్ పులుపు కానీ, సీ ఫుడ్ కానీ అవాయిడ్ చేయమని చెప్తాం. అంటే ఒక్కొక్కసారి వీళ్ళకి అలర్జిక్ రియాక్షన్ రావడము ఇలాంటి కండిషన్స్ కనిపిస్తుంటాయి. సో వీ హ్యావ్ టు అకార్డింగ్ టు ద కండిషన్ మనం డైట్ చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది, వెయిట్ పెరగకుండా జంక్ ఫుడ్ కానీ, స్వీట్నెస్ కానీ ఇవి తగ్గించమని చెప్తాం. రైట్ అండి. కాల్ తీసుకుందాం. నల్లగొండ నుండి వెంకన్న గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. వెంకన్న గారు మేడం, యా చెప్పండి. ఇది నాకు ఫస్ట్ ఫింగర్స్ కి పెయిన్ వచ్చిందండి, జాయింట్ దగ్గర స్వెల్లింగ్ తో పాటు లెఫ్ట్ హ్యాండ్ కి చూపుడు వేల దగ్గర స్వెల్లింగ్ తో పాటు జాయింట్ దగ్గర నేను మధ్యలో సెకండ్ కి 2 కీలు ఉంటుంది మధ్య కీలు, కాళ్ళ దగ్గర 1 year బ్యాక్ స్వెల్లింగ్ తో పాటు పెయిన్ బాగా వచ్చింది. అట్లాగే మిగతా ఫింగర్స్ కూడా ఇంకా మిగతా ఫింగర్స్ కి వచ్చింది. రైట్ హ్యాండ్, బటన్ వేలు, మధ్య వేలు, ఇలా 1 by 1 ఫింగర్స్ కి వెళ్తా. నెక్స్ట్ అలా ఇప్పుడు ప్రజెంట్ అయితే మామూలుగా యాంటీ ఇన్ఫ్లమేటరీ టాబ్లెట్స్ వాడాను. ఇప్పుడు ఇంకా షోల్డర్ దగ్గర, మోకాలు దగ్గర, లైట్ 20 దగ్గర పెయిన్ వస్తుందండి. ఫింగర్స్ కొంచెం తగ్గింది. ఇలా ఈ షోల్డర్ భుజం షోల్డర్ లోపల ఈ బీట్ వెనకాల షోల్డర్ ఉంటుంది కదా, అది దెబ్బ అంటారు కదా, ఆ ప్లేస్ లో లెఫ్ట్ హ్యాండ్ మోచేయి, మోకాలు 20 దగ్గర కూడా లైట్ జాయింట్ దగ్గర పెయిన్ వస్తుంది.
38 ఉంటుందండి, 37, 38. ఓకే. ఫీవర్తో పాటు ఏమైనా వచ్చాయా, సడన్గా పెయిన్స్ వచ్చాయా ఇలా? అవును మేడం, టైఫాయిడ్ అప్పుడు నాకు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది, ఓకే. కిడ్నీ స్టోన్స్ కూడా వచ్చిండే, ఓకే. రెండు ఒకేసారి జరిగినాయి. ఫీవర్ ఇంకా పూర్తి తగ్గిన మూమెంట్లో మళ్ళీ ఫింగర్స్ పెయిన్ స్టార్ట్ అయింది. ఫీవర్ పూర్తి తగ్గలేదు, టైఫాయిడ్ కొంచెం తగ్గినట్టు తగ్గి మళ్ళీ ఎక్కువైంది, మళ్ళీ ఎక్కువైన తర్వాతకి ఈ ఫింగర్ పెయిన్ స్టార్ట్ అయింది. ఓకే, ఫైన్ నేను అండి. జస్ట్ లైట్ తీసుకున్నాను, అట్లా 10-15 డేస్ అలాగే ఉంటే అప్పుడు ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళాను. ఓకే. బ్లడ్లో అంటే ఆర్ఏ ఫ్యాక్టర్, ఏఎస్ఓ టైటర్ ఇవి ఏమైనా పాజిటివ్ ఉన్నాయండి? కాల్ కట్టే. ఓకే, ఫైన్ అండి. సో ఇక్కడ పాలీ ఆర్థరైటిస్, అక్కడ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఏమున్నాయి చూడాలి. మీరు అన్నట్టు అంటే ఇండెక్స్ ఫింగర్ అండ్ షోల్డర్ జాయింట్ ఇవన్నిట్లో కూడా మల్టిపుల్ జాయింట్ ఎఫెక్షన్ వచ్చింది, పోస్ట్ వైరల్ జాయింట్ ఎఫెక్షన్ వచ్చింది. ప్రెజెంట్ ఇమ్యూనోసప్రెసెంట్ కానీ కొద్దిగా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడుతున్నప్పుడు కంట్రోల్లో ఉంటుంది. వీళ్ళు ఒక్కరోజు మెడిసిన్ స్కిప్ చేసినా మళ్ళీ పెయిన్ యథావిధి వస్తుంది. సో ఒకసారి మీ బ్లడ్ రిపోర్ట్ స్టడీ చేసి దాన్ని బట్టి లాంగ్ టర్మ్లో కనుక మనం హోమియోపతి వాడుకోగలిగితే, హోమియోపతి మెడిసిన్స్ అనేవి ఇమ్యూనిటీ పైన, రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిన్న కండిషన్స్లో ఇంకా బాగా రెక్టిఫై అయ్యే విధంగా హెల్ప్ చేస్తుంది. లాంగ్ రన్లో పెయిన్ కిల్లర్స్ కానీ కొన్ని రకాల లైక్ ఆటో ఇమ్యూన్ మెడికేషన్స్ కానీ యూసేజ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. సో మీరు ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సంప్రదించండి. రైట్ అండి, ఆర్థరైటిస్ సమస్యల గురించి చాలా విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే. వైద్యం